కొల్లిపర మండల గ్రామం జముడుపాడులో సేవా కార్యక్రమం నిర్వహించారు. భోజనం పెట్టి బియ్యం దుప్పట్లను పంపిణీ చేశారు. శ్రీ అరవింద సేవా సమితి ఆధ్వర్యంలో మున్నంగి ప్రభుదాస్చే గత 3 దశాబ్దాలుగా నిరుపేద వృద్ధులు, వికలాంగులకు చీరలు, దుప్పట్లు, బియ్యం పంపిణీ చేసి అన్నదానం చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెనాలికి సమీపంలోని కొల్లిపర మండల గ్రామం జముడుపాడులో 250 మందికి బియ్యం, దుప్పట్లను పంపిణీ చేసి అన్న వితరణ చేశారు. మున్నంగి ప్రభుదాసు, మున్నంగి ఐజాక్ వీటిని పంపిణీ చేశారు. సహకరించిన దైవజనులు యేసుపాదం మాట్లాడుతూ, ఇంతటి సేవ చేస్తున్న ఆటో డ్రైవర్ మున్నంగి ప్రభుదాస్కు సేవారత్నం బిరుదు ఇవ్వాల్సిందిగా సూచించారు. ఈరోజు జవుడుమాడు అనే గ్రామంలో మరి దాదాపుగా 150 మంది పేద వృద్ధులకు, వికలాంగులకు, విధవరాండ్రకు చీరలు, దుప్పట్లు మరియు అన్నదానము జరుగుతున్నది. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి మరి మాది ఆలపాడు గ్రామము, ఆటో తోలుకుంటూ ఈ సేవ చేయటమే నా లక్ష్యంగా పెట్టుకుని 40 సంవత్సరాలలో 30 లక్షల మంది పేద ముసలోళ్ళకి అన్నదానము, వస్త్రదానము, బియ్యము చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నాను. మరియు వృద్ధాశ్రమము మరి స్లాప్ వరకు వచ్చింది ఆలపాడులో. మరి ఈ కార్యక్రమం చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి నన్ను దీవించి ఈ వృద్ధాశ్రమానికి ఎవరైనా మరి సహాయం చేసేవారు ఎవరైనా ఉంటే సహాయం చేయొచ్చు. మరి ఎన్నో గ్రామాల్లో, ఎన్నో ఊర్ల్లో మరి సహాయం చేస్తూ ఉంటారు. అట్లాగే ఈ పేద ఆటో డ్రైవర్ వృద్ధాశ్రమానికి సహాయపడాలని కోరుకుంటూ, మరి ఈయన గారికి ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఎన్నో ప్రాంతాల్లో ఎంతోమంది పేదలను ఆదరిస్తూ వారికి కావలసినటువంటి అవసరాలు తీరుస్తూ, తను ఆటో డ్రైవర్ అయినప్పటికీ ఆటో నడుపుకుంటూ ఆ ఆటోలో వచ్చినటువంటి ధనం అది పేదలకి ఖర్చు పెట్టుకుంటూ అనేక ప్రాంతాలు, అనేక ఊర్లలో మరి అనేకులకి కడుపు నింపుతూ, వారికి బట్టలు లేని వారికి బట్టలు, మరి ఆహారం లేని వారికి ఆహారము, మరి ఈయన గోలు మరి 30 లక్షల మంది